మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి 2024లో ట్రైబ్ మెథడ్స్లో 60 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా చాలా ముఖ్యమైనటువంటి బిట్లను చెప్పబోతున్నానండి. 1 మార్కు పక్కాగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి. చివరి వరకు చూడండి. సగంలో చూస్తే మిగతా బిట్లు మీకు తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది. పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఎడ్గర్ డేల్ అనుభవ సంకువను అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తలకోన జలపాతం, చంద్రగిరి కోట అనునవి వరుసగా. ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ తలకోన జలపాతం అనేది భౌగోళిక వనరు అండి. చంద్రగిరి కోట అనున్నది చారిత్రక వనరు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రద్దయిన 1000 రూపాయల నోటు మరియు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు అని వాటిని ఈ విధంగా పేర్కొనవచ్చును. ఆన్సర్ ఆప్షన్ సి, స్పెసిమెన్, నిజ వస్తువు. ఎప్పుడైతే రద్దు అయిందో దాన్ని స్పెసిమెన్ కింద లెక్కేస్తామండి. ఇప్పుడు వాడుకలో ఉన్నది ఎప్పుడు కూడా నిజ వస్తువే. నెక్స్ట్ బిట్ అండి. ఈ బోధనోపకరణం బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేనినైనా రాయడానికి, గీయడానికి తోడ్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి, బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ బిట్ అండి. చిత్రాలు అనునవి. ఆన్సర్ గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ బిట్ అండి. వాయు సూచిక, మ్యాజిక్ లాంతర్లు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ డి, వాతావరణ పరికరం, దృశ్య శ్రవణ ఉపకరణం. వాయు సూచిక అనేది వాతావరణ ఉపకరణము, మ్యాజిక్ లాంతర్ అనేది దృశ్య శ్రవణ ఉపకరణం. నెక్స్ట్ బిట్ అండి. చిత్రాలు, గ్రాఫ్లు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ ఏ, 2 కూడా గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. 8వదండి. ప్రభుత్వం అనువైన చార్టు రకాలు అను పాఠ్యబోధనకు అత్యంత అనుకూలమైన చార్టు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ప్రవాహ చార్టు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి శాఖల్లో తెలుపు చార్టు రకాలు ప్రవాహ చార్టు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నదులు, పర్వతాలు, లోయలు, మైదానాలు, ఎడారులు, అడవులు, వర్షపాతం, ఉష్ణోగ్రత వంటి వాటిని చూపుటకు తోడ్పడు పటాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, భౌగోళిక పటాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కీలక ఆలోచనలు లేదా యథార్థాల మధ్య క్రమరహితంగా, తార్కికంగా దృశ్య రూప సంబంధాన్ని సూచించడానికి గ్రాఫిక్ చిత్రరూపం రెండింటినీ కలిపి డిజైన్ చేసేవే చార్టులు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ విట్టిచ్ మరియు షుల్లర్. వీళ్ళు ఈ చార్టుల గురించి నిర్వచించారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వివిధ అంశాలను సులభంగా వివరించడానికి జోసెఫ్ డి నోవక్ మరియు ఆయన బృందం మొదటిసారిగా ఈ పటాలను ఉపయోగించారు. వివిధ అంశాలను వివరించడానికండి. ఆన్సర్ భావనా పటాలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 12వది. ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. దీనిని అభ్యసన అనుభవాలు వనరుల వినియోగంలో క్రింది
కిందనివ్వబడిన వనరుల్లో ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ బౌద్ధిక వనరులు అంటారు అండి ఇలాంటి బౌద్ధిక వనరులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బహుళ ప్రచార సాధనాలలో ఉండే విషయాలు అంశాలు ఏమిటి? బహుళ ప్రచార సాధనాల్లో ఉండే విషయాలు అంశాలు. ఆన్సర్ ఆప్షన్ సి శ్రవణ దృశ్య శ్రవణ చిత్రాలు మరియు యానిమేషన్స్. నెక్స్ట్ పెట్టండి. నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అని మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు ఈ రెండు వరుసగా ఏమవుతాయి? ఆన్సర్ శబ్ద సంకేతం, దృశ్య సంకేతం. ఇక్కడ ఇది ఒక కొటేషన్ అనేది శబ్ద సంకేతానికి చెందింది, ఒక చార్ట్ అనేది దృశ్య సంకేతానికి సంబంధించింది. నెక్స్ట్ వీటి చూద్దామండి. రాజకీయ పటం మరియు బేటీ బచావో బేటీ పడావో అను నినాదాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ ఏ దృశ్య సంకేతం, శబ్ద సంకేతం. ఇది రాజకీయ పటం అనేది ఒక దృశ్యం అండి, దృశ్య సంకేతం. ఇది ఒక నినాదము, ఇది శబ్ద సంకేతము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సాంఘిక శాస్త్ర పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గ్రామంలోని వడ్రం కుమ్మరి పని ప్రదేశాలకు సందర్శనను ఏర్పాటు చేశాడు. ఇక్కడ అతడు ఈ రకమైన వనరులను ఉపయోగించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ స్థానిక వనరులు. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదండి, చాలా ఈజీగా ఉంటాయి. మరి ఆ యొక్క పదజాలం తెలిస్తే సరిపోతుందండి. 17వ బిట్ చూద్దామండి. తరగతి గదిలోని పటమును పరిశీలించిన ఒక విద్యార్థి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాలను చెప్పగలుగుట ఈ క్రింది అభ్యాసన ఫలితం యొక్క ప్రతిస్పందనను సూచిస్తుంది. ఆన్సర్ మ్యాప్ను చదువుట. అంటే మ్యాప్ను పరిశీలించి పారిశ్రామిక ప్రాంతాలు చెప్పగలుగుతున్నాడు అంటే మ్యాప్ని చదువుతున్నాడు అని అర్థం అండి. 18వ బిట్ చూద్దామండి. ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణము అను పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణముల రకానికి చెందుతాయి. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ త్రిమితీయ ఉపకరణాలు. ఇక్కడ చూడండి, నమూనాలు, నిజ వస్తువులు ఇవన్నీ కూడా త్రిమితీయ వస్తువులేనండి, తోలుబొమ్మలు అవన్నీ. మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 19 బిట్ అండి. తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధించుటకు ఉపయోగపడు ప్రొజెక్టర్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎల్సిడి ప్రొజెక్టర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మరియు శాతాలు దీనిని ఉపయోగించి సులభంగా చెప్పవచ్చు. దేనిని ఉపయోగించి చెప్పవచ్చు? మరి భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు, శాతాలు వీటిని పెగ్ బోర్డ్ దానిని అనుసరించి వీటిని బాగా చెప్పవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 21వది. 7వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ క్రింది వాటిని చెందిన భావనలను అవగాహన చేసుకొనుటకు రిలీఫ్ మ్యాప్లను తయారు చేయగలిగినాడు. ఆన్సర్ ఆప్షన్ డి లోయలు, పర్వతాలు, పీఠభూములు వీటిని అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క రిలీఫ్ మ్యాప్లను తయారు చేసుకోగలడు. 22వ బిట్ అండి. క్రింది వానిలో ఎడ్గార్ డేల్ అనుభవాల సంకువ ప్రకారము క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవాలను కలిగించినది. ఇంతకు ముందు ఫస్ట్ బిట్ అమూర్త అనుభవాలు అడిగామండి, ఇందులో మూర్త అనుభవాలు అడిగాము. గుర్తుంచుకుంటే రెండాటికి తేడా. ఇది నాటకీకరణ అండి, ఇది నాటకీకరణ. నెక్స్ట్ బిట్ అండి. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఆన్సర్
ఆప్షన్ ఏ వంశావళి చార్టులు. మరి సామ్రాజ్యం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది కదండి, దీనిని వంశావళి చార్టులు అంటారు. అంటే మొఘలులు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళ యొక్క కాలాన్ని చెప్పడానికి వంశావళి చార్టులు ఉపయోగపడుతుంటాయండి. 24వది, ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, భావనా పటాలు వల్లెవేయటం, యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి అన్నది సంబంధం లేదు అండి. మరి ఏంటి సంబంధం ఉందో చూద్దాం. భావనా పటాలు నూతన ఆలోచనలు ఉద్భవింపజేస్తాయి. భావనా పట్టణాలు నూతన భావనలు, వాటి సంబంధిత ప్రతిపాదనల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా నూతన భావాలతో గత భావాలను సమీకృతం చేయడంలో సహకరిస్తాయి. ఈ మూడు కూడా భావనా పటాలకి సంబంధం ఉంది. 25 పెట్టండి. ఎడ్గర్ డేల్ అనుభవ సంకువు ప్రకారము నాటకీకర అనుభవాల కంటే అధిక మూర్త అనుభవాలను కలిగించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. నాటకీకరణ కంటే ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు అనేవి ఎక్కువ మూర్త అనుభవంను కలిగిస్తాయండి. 26వది, ఎడ్గర్ డేల్ అనుభవాల సంకువ ప్రకారము. ఇందు గురించి అంటే ఎడ్గర్ డేల్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందండి. మరి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించినది. ఇక్కడ ఈ లైన్ చూడకపోతే మనం తప్పెడేస్తామండి ఆన్సర్ను. ఆన్సర్ ఆప్షన్ ఏ, దృశ్య సాంకేతికాలు. నెక్స్ట్ పెట్టండి. గణిత పీఠిక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్ నందలి ఈ సామగ్రిని ఉపయోగించి స్థాన విలువలు అనే పాఠం గురించి సులభంగా బోధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి, పూసల చట్రము ఉపయోగించి ఈ స్థాన విలువని బాగా చెప్పగలమండి. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. 28వది, ఎడ్గర్ డేల్ అనుభవ సంకువ ప్రకారము దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవమును కలిగించినవి ఏమిటి? ఇంతకుముందు అమూర్త అడిగాము, ఇది మూర్త అండి. ఇది ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్ అండి 29వది, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గణిత బోధనా పీఠిక నందలి ఈ సామగ్రిని ఉపయోగించి పెద్ద గుణకారాలు సులభంగా చేయవచ్చు. పెద్ద గుణకారాలు అండి. ఆన్సర్ ఆప్షన్ బి, నేపియర్ పట్టీలు. 30వ పెట్టండి. క్రింది వానిలో ఈ సామగ్రిని ఉపయోగించి చతుర్భుజమునందలి వివిధ రకాలు చక్కగా ప్రదర్శించవచ్చును. ఆన్సర్ ఆప్షన్ బి, జియో బోర్డ్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 31వ బిట్టు, నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం గణిత పీఠికలోని సామగ్రి కానిదేమిటి? ఆన్సర్ జియో బోర్డ్ అనేది నల్లబల్ల పథకంలో కానిదండి. మరి డామినో కార్డులు ఉంటాయి, నేపియర్ పట్టీలు ఉంటాయి, భిన్నాల చట్రం ఉంటుంది. కానీ జియో బోర్డ్ అనేది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో గణిత పీఠికలో లేదు. 32వది, ఋతువుల మార్పును వివరించగలిగే ఉత్తమ చలనచిత్ర రకం. ఆన్సర్ పద్ధతి చలనచిత్రాలు. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వానిలో గణిత పరికరాల పెట్టెలోని పరికరం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, సూచి. ఈ మూడు కూడా మ్యాథ్స్ పెట్టికలో ఉంటాయండి, కానీ సూచిక అనేది ఉండదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 34వది, క్రింది వానిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, నాటకీకరణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి.
గణిత పీఠికలోని సామాగ్రికి చెందనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పెగ్ బోర్డు. ఇంతకుముందు జియో బోర్డు కూడా లేదని చెప్పాము, ఇప్పుడు పెగ్ బోర్డు కూడా లేదు. చూసుకోండి, ఆప్షన్స్ అయితే మారుతూ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో ఎగ్జిబిట్స్ అనుభవాన్ని ఇచ్చేవి కన్నా ఎక్కువ అమూర్తమైనవి ఏమి? ఎగ్జిబిట్స్ అనుభవాన్ని ఇచ్చేవి కన్నా ఎక్కువ అమూర్తమైనవి ఏమి? ఆన్సర్ రేడియో రికార్డింగ్స్. రేడియో రికార్డింగ్ అనేవి అమూర్తమైనవి, ఎక్కువ అమూర్తాన్ని ఇస్తాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్థాన విలువలను బోధనోపకరణము వివరించుటకు ఉపయోగపడు సాధనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పూసల చట్రము. నెక్స్ట్ బిట్ అండి 38వదండి. మొక్కలను జంతువులకు మధ్య గల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి వైవేరియం. నెక్స్ట్ 39 పెట్టండి. 9వ తరగతిలోని స్తూపం ప్రక్కతల వైశాల్యం పాఠం బోధించుటకు గణిత బోధనా పట్టికలో నుండి ఎంచుకోగల ఉపకరణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జ్యామితీయ ఘనాకారాలు. జ్యామితీయ ఘనాకారాల్లో స్తూపం ఉంటుందండి. 40వ బిట్టు. కలుపు తీయడం మరియు పంట కోతలు అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి క్షేత్ర పర్యటనలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 41వది. స్తూపము అను పాఠం బోధించుటకు గ్యాస్ సిలిండర్, సింటాక్స్ వాటర్ ట్యాంక్, చెట్టు కాండాలు మొదలగునవి చూపించుట ఎడ్గార్ డేల్ శంఖానుభవం నందలి ఈ క్రింది అభ్యాసన అనుభవంను సూచిస్తుంది. ఇవి ప్రత్యక్షంగా ఇవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష అనుభవము. 42వ బిట్ అండి. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ. ఆన్సర్ సైన్స్ ఫేర్లో పాల్గొనుట. సైన్స్ ఫేర్లో డైరెక్ట్గా పాల్గొంటే ప్రత్యక్ష అనుభవము కలుగుతుంది. నెక్స్ట్ బిట్ అండి. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులభంగా చేయవచ్చు. ఆన్సర్ గుణకారాలు చేయడానికి ఉపయోగించేవే నేపియర్ పట్టీలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వానిలో ఒకటి ప్రతినిధిత్వ అనుభవమునకు ఉదాహరణ. ఆన్సర్ కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు. ప్రతినిధి నిజ ఉపగ్రహంకి ప్రతినిధిగా కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు ఉంటాయి. 45వ బిట్టు. జామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి జియో బోర్డు. నెక్స్ట్ 46వదండి. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి కన్ను. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎడ్గార్ డేల్ అనుభవ సంకువనందు అత్యధిక అభ్యసనమును సూచించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యాసనం అత్యధిక శాతంలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి దృష్టి ద్వారా జరిగే అభ్యాసనము అత్యధిక శాతం ఉంటుంది. 49వదండి. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పట్టికలోని సామాగ్రి ఏమిటి? ఆన్సర్ నేపియర్ పట్టీలు.
నెక్స్ట్ చూద్దామండి. క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది. ఆన్సర్ రుచి. రుచి ద్వారా మనం నేర్చుకునే జ్ఞానము చాలా తక్కువ మాత్రమే ఉంటుందండి. సో వీడియోని అయితే చూస్తున్నారు మిత్రులు, కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి మీరు లైక్ చేస్తే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వారు అవుతారండి. చాలా ఇంట్రెస్టింగ్గా మా మిత్రులు ఈ విధంగా కామెంట్ చేశారు అని. సో ఈ విధంగా చేయడం అనేది మీకు బాగా ఉందా, లేదంటే ఈ విధంగా చేయండి, టైమర్ పెట్టండి అని మీరు ఏమైనా సలహాలు ఇస్తే చెప్పండి. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామండి. మీకు ఏదైనా టాపిక్ నుండి వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియో అయితే చేయడం జరుగుతుందండి. 51వ ఎడ్గార్ డేల్ సంకునందలి అత్యల్ప అభ్యాసమును సూచించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి శాబ్దిక సంకేతాలు. అది తక్కువ అభ్యాసం, పాఠం అయితే అయిపోతుంది కానీ పిల్లవాడికి తక్కువే అర్థం అవుతుందండి. 52వ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తుల జ్ఞాపక శక్తి 30% ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి సూచన దానిలో జ్ఞాపక శక్తి 30% ఉంటుంది. 53వ గణిత పరికరాల పెట్టెకు చందని పరికరం ఏమిటి? ఆన్సర్ టేపు. సో కోణమానిని, విభాగిని, వృత్తలేఖని ఇవన్నీ కూడా గణిత పరికరాల పెట్టెలు ఇస్తారు, కానీ టేపు అనేది ఇవ్వరు. 54వ నేటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను విద్యార్థి స్వతహాగా వివరించినా కూడా కోబన్ ప్రకారం అతనిలో కలిగే విస్తృత శాతం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి 30% విస్తృత శాతాన్ని కలిగి ఉంటాడు. స్వతహాగా వివరించినప్పుడు కూడా మర్చిపోయే శాతం అయితే ఉంటుందండి. 55వ చూద్దామండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య. క్వశ్చన్ నెంబర్ అంతా ఆన్సర్ కూడా అంతేనండి. ఆన్సర్ ఆప్షన్ బి 55. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో డామినో కార్డులు 55 ఉంటాయండి. 56వ బిట్టు ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ బి జీవకణ నమూనా. నమూనా ఎప్పుడు కూడా ప్రతినిధిత్వమే. ఇంతకుముందు ఒక బిట్ వచ్చింది, అది కృత్రిమ ఉపగ్రహ నమూనా అని చెప్పాం. సో నమూనా అనుభవానికి ప్రతినిధిత్వ అనుభవానికి చెందింది. 57వ బిట్ అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామాగ్రి రకాల సంఖ్య ఎన్ని రకాలు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి 7 రకాలు. 58వ బిట్ అండి. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. ఆన్సర్ బొద్దింకను పరిచ్ఛేదనం చేయడం అనేది ప్రత్యక్ష అనుభవానికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 59వ క్రింది వానిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవసాయ క్షేత్రాలు సాంఘిక పరిసరాలు. మరి చివరి పెట్టుకొస్తామండి ఈ వీడియో. మరి 60 పెట్టండి. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి క్రింది వానిలో ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పనిసరిగా. లేకపోతే మా మిత్రులు పెట్టినటువంటి కామెంట్ చూడండి. తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో ఒక రోజు తర్వాత నేను ఆన్సర్ని అయితే పోస్ట్ చేస్తానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.